థ్యాంక్ యూ మ్యామ్, రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 10 o'clock అండ్ మనకి 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ డే ఎగ్జామ్ది ఈవీఎస్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ అవుతుంది. సో మనకి క్వశ్చన్ పేపర్ ల్యాప్టాప్లో అలా కంప్యూటర్లో సెండ్ చేస్తారు, చూసుకొని రాసుకుంటుంది అది. అండ్ ఇప్పుడు దాకా ఏమి తినడం అవ్వలేదు, ఓన్లీ టీ తాగడమే అయింది. సో ఎప్పుడు ఫినిష్ అయితే అప్పుడు తాగుతుంది. నేను అలాగే స్నానం చేసి వచ్చేసాను, ఏం రెడీ కూడా అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ తొందరగా వచ్చేయాలని స్నానం చేసి పరిగెట్టుకొచ్చింది. చెవుల్లో కూడా ఏం పెట్టుకోలేదు, కూర్చుని పోయాను నేను. నా కోతికి ఎగ్జామ్ అయిపోయింది, సో అరటి పండు తింటుంది కూర్చొని. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది, మేడంకి బ్రేక్ తీసుకుంటాను అడిగి. ఓ తినే కోతి తినే. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మాన్య ఫ్యాషన్. రమేష్ చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. ఇది కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపటి కోసం రివిజన్ స్టార్ట్ అవుతుంది. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్, సో ఇంగ్లీష్ రివిజన్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ తీసుకుని ఎలాగో తినేసింది కదా, సో కాసేపు రిలాక్స్ అవుతుంది. దీని జుట్టు కూడా దువ్వేస్తాడు, టైం ఉంది కదా దువ్వేస్తాడు. నాట్ నౌ ఏం కాదు, మాకు వంట లేదు, నిన్నటి నుంచి ఇంకా పిండి ఉంది. సో దోసలే వేయాలి, అంతే కూరలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వంట పెద్దగా లేదు. సో రెస్ట్ తీసుకుంటే నేను కాసేపు పడుకుంటాను. బాగానే నాకు మేకప్ చేసింది చూడండి, చక్కగాను చాలా సింపుల్ గా చాలా నీట్ గా మేకప్ చేసింది. ఫస్ట్ టైం, ఎప్పుడు చండాలంగా చేసి పడేస్తుంది దయ్యం లాగా. అది ఈరోజు చాలా నీట్ గా చాలా సింపుల్ గా బాగుంది కదా మేకప్. హెయిర్ స్టైల్ నేను చూపిస్తా. హెయిర్ స్టైల్ చూపిస్తుందంట మీకు అది. చూడండి అమ్మది చుట్టూ చూడండి మీరు ఎలా ఉందో. చాలా బాగుంది, హెయిర్ స్టైల్ కూడా నచ్చింది నాకు. సో ఇలాగే ఉంచేస్తాను, వదిలేస్తాను. చాలా క్యూట్ గా చాలా నీట్ గా ఉంది, బాగుంది. సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోయింది, ఇంగ్లీష్ క్లాస్. ఏంటి నేను చెప్తున్నాను, అమ్మకి ఎంత రేటింగ్ ఇవ్వాలి నాకు చెప్పాలి. హౌ మచ్ రేటింగ్ ఇక్కడ ఇవ్వాలి మిర్రర్. ఎంత రేటింగ్? 10 out of 10. 10 out of 10 బాగుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్ స్టార్ట్ అయిపోయింది. నువ్వేం చెప్పకు, మా క్లాస్ వినండి. ఎవరికైనా ఇలాంటి మేకప్ కావాలో మార్నింగ్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్. మార్నింగ్ వచ్చేయండి, చక్కగా మేకప్ చేస్తుంది పార్టీ కోసం అయినా, అంతేనా? మాని అప్పుడు దానికోసం దోశ చేస్తుంది, అంటే అది దోశ ఆల్రెడీ చేసే ఉన్నాయి, దానికి అది అప్పడం చేస్తుంది. మాన్యకి అప్పడం అంటే గొప్ప ఇష్టం, దోశ అప్పడం అంటే కరకరలాడుతుంది చూడండి, అలా ఇష్టం. అందుకోసమే అలా చేస్తుంది. అది తిప్పి 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 ఫుల్ రోస్ట్ చేసేస్తుంది. అండ్ నైట్ డిన్నర్ కోసం అని ఇక్కడ అరటికాయ ఉప్పు ఇంకా పసుపు వేసి ఉంచేసాము. అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ ఉప్పు వేసి ఉంచేసాము. సో ఇవి బజ్జీలు అవుతాయి, అరటికాయ అండ్ కాలీఫ్లవర్ బజ్జీ. అండ్ దాంతో పాటు ఏంటి ఇది ఇలా ఉంది కదా, నేను ఎలా ఫ్లిప్ చేయాలో చెప్తా. చెప్పు. చిన్నపిల్లలంతా చేయొచ్చు, ఇలా మధ్యలో తీసుకుని ఇలా ఫ్లిప్ చేయాలి. ఓకే, అలా 10 సార్లు ఫ్లిప్ చేయకు, పాడైపోతాయి, విరిగిపోతుంది. అండ్ అక్కడేమో మనకి ఏమంటారు దానికి ఆట ఉంది కదా, వీట్ గోధుమ పిండి అనిపిస్తుంది స్టిక్ అయి ఉందని. గోధుమ పిండిలో పంచదార ఇంకా ఉప్పు వేసేసి నీళ్ళు వేసేసి ఉంచేసాను, నానబెట్టేసాను. దీన్ని కూడా స్వీట్ బజ్జీలు చేసుకుంటాము. స్వీట్ బజ్జీలు? ఎస్, దానికి మేము ఒరియాలో గులుగుల అంటాము. స్వీట్ బజ్జీ స్వీట్ గా ఉంటుంది, కొంచెం స్వీట్ కొంచెం సాల్టీగా, ఎక్కువ స్వీట్ ఏం కాదు. సో గులుగుల అంటాం దానికి, బాగుంటుంది తినడానికి. చాలా చెప్పు. సాల్ట్ ప్లస్ ఇప్పుడు అవుతుంది 6:30 ఐ థింక్ 6:30. సో అయిపోయింది, 7 అయిపోయింది. ఎస్. సో నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోతాను, నా షాల్ పెట్టుకొని తొందరగా వెళ్ళి తొందరగా వస్తే అప్పుడు బజ్జీలు స్టార్ట్ చేస్తాను చూడండి. కానీ వేడివేడిగా తింటే బాగుంటుందని మమ్మీ ఏమో తొందరగా వచ్చి నువ్వు కిందకి అప్పుడు చేద్దాం అన్నారు. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను. బాయ్ మాన్య, నెమ్మదిగా చేసుకో, ఓకేనా? ఏమో స్వీట్ పకోడీలు అంటారు కదా, స్వీట్ పకోడీ ఇవి. అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ పకోడీ, కింద ఉన్నాయి అరటికాయ బజ్జీలు. 10:30 అవుతుంది అని పైకి వచ్చేమో. మన ఇప్పుడు చదువుకుంటుంది కూర్చొని, ఇంగ్లీష్ రేపు ఎగ్జామ్ ఉంది. సో బుక్స్ చూసారా పేజీ ఉన్నాయో, చదువుకుంటుంది. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అడుగుతాను అని దాన్ని పడుకుంటాము. సో ఒక 15 minutes పడుతుంది. నేను మా అన్నయ్యకి అడిగేస్తాను క్వశ్చన్ ఆన్సర్స్ రేపటి కోసం. నాకు చూడండి నేను దోమ కొట్టేసిందో ఏంటి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. తాగకపోతే ఎలా చూడడానికి ఇస్తాను, ఎగ్జామ్ చదువుకోవాలి కదా. రైట్, తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేవాలి.
చదువుకోవాలి. సో తాగకపోతే నేను చేయలేను. నువ్వు చదువుకో ఫాస్ట్గా ఆన్సర్ చెప్తే అయిపోయింది. ఫాస్ట్ నాకు ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు తాగకపోతే చూసుకుందాం. అంత ఫాస్ట్ గా నేను చెప్పలేకపోతాను. అయితే తాగకపోతే క్యాన్సిల్. నేను చేయలేను. నాట్ మై మీడియంలో చెప్తాను. నాట్ మై ఫాల్ట్. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. రాసుకుంటుంది అది అని నేను కూర్చొని టీ తాక్కుంటాను పక్కనే. నాకు ముక్కు కాలిపోతుంది ఈరోజు. ఎందుకు తెలియట్లేదు, జలుబు కాదు కానీ ఈ సైడ్ ఎందుకో వన్ సైడ్ పెయిన్ ఉంటుంది కదా, అలా వన్ సైడ్ పెయిన్గా ఉంది, రైట్ సైడ్. ముక్కు కాలిపోతుంది దాని నుంచి. సో కొంచెం వెలువేడిగా టీ తాగేస్తున్నాను. ఈసారి తలుకొని నొప్పి చాలా చల్లగా ఉంది కదా బయట, దానివల్ల చల్లటి వల్ల వెదర్ కొంచెం ఏదోలాగా ఉండే. మన ఎగ్జామ్ రాసుకుంటూ కాబట్టి నేను పెన్ డ్రాప్ సైలెన్స్ మాట్లాడుకోవడం వీడియో తీస్తాను. 1 o'clock అవుతుంది అండ్ మన క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మేము లంచ్ కోసం బయటకు వెళ్తున్నాము. లంచ్ బయట తింటున్నాము. సో ఇక్కడ సిటీ పంజాబీ ఢాబా ఉంది, సో అక్కడికి వెళ్తాం లంచ్ తినడానికి. నాగి కూడా వచ్చారు. నేను మా వాడు ముందే బయలుదేరిపోయాము. మిగతా అందరూ రెడీ అవుతున్నారు. నాగి కూడా నానితో కూర్చొని మాట్లాడుకుంటున్నాను. సో మేము ముందే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇదేమో ఎన్ఏడి కింద చేశారు. దానికి కొత్తగాను బ్రిడ్జ్ అవన్నీ తయారు చేసి, ఫౌంటైన్ లా తయారు చేసి, పార్క్ తయారు చేశారు. మనకి ఫ్లైఓవర్ పైన వెళ్ళింది, దాని కింద ఇది కొత్తగా తయారు చేశారు. అండ్ నిన్నే ఇది ఇనాగరేషన్ అయింది. జగన్ గారు వచ్చి ఇనాగరేషన్ చేసి వెళ్ళారు. సో చాలా బాగా చేశారు. వాకర్స్ కోసం వేరేగా దారి పెట్టారు. ఫౌంటైన్ ఉంది అండ్ వాకవే కూడా ఉంది. కానీ కింద నుంచి కూడా జనాలు వెళ్ళిపోతున్నారు వాకవే పెట్టినా కూడా. ఇప్పుడు సిటీ పంజాబీ ఢాబాకి వచ్చాము. నాగి కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. అండ్ ఇది పూర్తిగా మార్చేశారు. నేను చాలా సంవత్సరం తర్వాత వస్తున్నాను. దీన్ని ఫుల్ మార్చేశారు. ఇంకా అసలు దాని లుక్ మారిపోయింది టోటల్గా. చూడండి, చక్కగా పంజాబీ వాళ్ళది పెట్టారు. అండ్ ఇక్కడేమో లోపల ఉన్నాయి సిట్టింగ్, హోమ్ డెలివరీ అవైలబుల్ అన్నీ ఉంది. ఇక్కడ క్లీనింగ్ అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా. అండ్ లుక్ చూసాను చక్కగా మారిపోయిందో, చాలా బాగుంది చూడడానికి. అండ్ మేము ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్తాము. ఇదేమో లోపల అంబియన్స్ చూడండి చక్కగా ఉంది. సెట్టింగ్ కూడా బాగుంది. ఇలాంటివి ఇంకా వాళ్ళ దగ్గర 3 ఉన్నాయి కూర్చోడానికి. మనీ ఇప్పుడు కూర్చున్నాడు. ఫిష్ కర్రీ అండ్ వెజిటేబుల్ తెప్పించుకున్నాము. దాని అది కాక నాన్ తెప్పించుకొని తినేసాము అందరూ. నాకు ఆకలి వేస్తుంది కాబట్టి నేను అదంతా వీడియో చూపించలేకపోయాను, ముందు మింగేసాను. సో బటర్ నాన్ తెప్పించుకున్నాం అండ్ ఫిష్ కర్రీ ఎవరు తెప్పించుకున్నాము. మా అన్న కూడా తినేసి ఫుల్ బిర్యానీ తింటాను. నా తిండి అయిపోయింది. నేను ఓన్లీ నాన్ తిన్నాను, బిర్యానీ అనేది తర్వాత ఇంకా ఏమైనా తిన్నాను. బాబు గారు వెళ్తాను. దాని సెలవు అయిపోయింది ముందు కాబట్టి నేను బాబు గారిని పడుకోబెట్టేసాను. బాబుని పడుకుంటాడు ఇప్పుడు నా ఒళ్ళోనే. తిప్పి తిరిగి పడుకోబెట్టేసాను. అడిగాను పడుకోబెట్టి శుభ్రంగాను. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తింటున్నారు, తమ్ముడు వాళ్ళంతా తింటున్నారు. నేను అదే ఫోన్ చేసి చెప్పాను, అది ఆరాంశ తినండి, కంగారం లేదు, పడుకుని పోయాడని. అలా తిరిగి వస్తారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం. నాగి కూడా ఇంటికి వస్తారు. మేము ఇప్పుడు ఇంటికి వచ్చాము. 3:30 రెడీ అవుతుంది అనుకుంటా. ఇంటికి వచ్చాము మేము. నాగి ఇంకా మనీ ముందే వెళ్ళిపోయారు. ఐ థింక్ వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఉంటారు డైరెక్ట్ పడుకోవడానికి. మాన్యా ఇంకా నాగి ఫోన్లో చూసుకుంటున్నారు, స్టోరీస్ పెడుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోపోయాను. నాగి కాళ్ళు నొప్పిగా ఉందని కూర్చొని నొక్కుంటున్నాను. పౌర్ణమి రేపు కదా, సో ఈరోజు చంద్రుని చూడని చక్కగా వచ్చారు. ఇప్పుడు అవుతుంది 6 o'clock. నేను మేడెక్కాను. చక్కగా ఉంది చంద్రుడు చూడడానికి. 10:30 అయిపోయింది అని మేము ఎప్పుడే పైకి వచ్చాము. నేను ఇంకా మనీ ఇద్దరు ఈరోజు నూనె రాసుకుంటాము. నేను నవరాత్రులు రాసుకుంటాను, మనీ దాన్ని బాదాం ఆయిల్ రాసుకుంటాను. సో మమ్మీ రాగానే మా ఇద్దరికి చంపి చేస్తారు. హెడ్ చంపి నచ్చుంది. నా డ్రెస్ వేసుకుని ఎలా తిరుగుతుందో. నేను మార్నింగ్ వేసుకున్నాను, నా డ్రెస్ వేసుకుని ఎలా తిరుగుతుంది. విగ్ అంట దాని పింక్ కలర్. అవునవును, పింక్ కలర్ ఇది చూసుకొని కామెంట్స్ పిచ్చిదానిలాగా ఉన్నావు. రోడ్ నుంచి ఎక్కడ నుండి తీసుకొచ్చి అలా ఉన్నావు తెలుసా, పిచ్చిదానిలాగా. ఇప్పుడు ముందు ఇవాళ మా అన్నయ్యకి చదువుకోవడం లేదు, ఎందుకంటే ఇవాళ సాటర్డే, రేపు సండే కదా సెలవు. సో మా అన్నయ్యకి సాటర్డే సెలవు ఇచ్చాను. రేపు చదువుకుంటుంది. రేపు హోల్ డే ఉంది కదా అలాగో మాకు. సో నెమ్మది కొంచెం చేసుకొని చదివించేస్తే అయిపోతుంది. ఇవాళ సాటర్డే ఎందుకు దానికి బోర్డు తినడం వేస్ట్ కదా అని వదిలేసాను. హిందీ ఉంది ఎగ్జామ్ దానికి మండేకి. సో కాబట్టి వాళ్ళు వదిలేసాను. అంతే ఇవాళ తిన్నంగా పడుకో నూనె రాయగానే తారక మీద చూసుకుంటుకోవడం అని పడుకుంటుకోవడం. మధ్యాహ్నం తారక మీద చూసుకోవాలి కదా. మేము పప్ప వచ్చాను, పప్పతో పాటు స్టోరీ విని పడుకుంది ఈ రోజు. కాబట్టి ఇప్పుడు నా తారక మీద చూసుకోవాలి. మమ్మీ రాగానే ముందు నువ్వు మా అన్నయ్యకి చంపి చేస్తాను, దాని తర్వాత నాకు చంపి చేస్తాను. ఎప్పుడు క్షమించబాబు. ఇప్పుడు ఏం చెప్తావు?
నేను ముందు ఎందుకు రాసుకుంటాను ఒక రీజన్ ఉంది. అమ్మది ఆయిల్ నా బుల్లో పడితే ఎలా కూడా అనిపిస్తుంది, అందుకోసం నా ఆయిల్ అమ్మ బుల్లో పడితే బాగుంటది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ మేము ఇప్పుడు పెరుగులో ఈ వేసేసి చేస్తాం కాబట్టి వంకాయ ఇంకా ముల్లంగికి ముందు ఉడకపెడుతున్నాము. నీళ్ళు ఇంకా నూనె వేసేసి ఉప్పు వేసేసి దాని తర్వాత దానికి పోపు వేస్తాము. అండ్ ఈ లోపల మళ్ళీ వంకాయ ఫ్రై చేయడానికి వంకాయలు రెడీ చేస్తాము. అండ్ ఇక్కడ మమ్మీ ఏమో దీన్ని ఏమంటారు నాకు తెలీదు, కొంత తెలుగురే కూడా ఐ డోంట్ నో. ఎస్, దీన్ని మీరు చూసుకొనే తెలుసుకోగలుగుతారు ఏంటి అని. దానికి కట్ చేస్తున్నారు ఉడకపెట్టి. దీన్ని కూడా ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు. మమ్మీ కట్ చేస్తున్నారు దీనికి. వంకాయలు ఫ్రై అయిపోయింది నూనెలో. అండ్ ఇక్కడేమో మమ్మీ కట్ చేస్తున్నారు కదా, అవి ఫ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ నేను పెట్టాను కదా అప్పుడు ముల్లంగి ఇంకా వంకాయలు ఉడకడానికి, అది కూడా ఉడకడం అయిపోయింది. అండ్ ఇక్కడ ముల్లంగి ఆకు దీన్ని కూడా ఫ్రై చేయాలి, ఇది ఇంకా ఫ్రై అవుతుంది. సో మా వంటలన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మమ్మీ అన్నం కూడా పెట్టేశారు. సో అన్నం కూడా కుక్ అవుతుంది. నేను ఇప్పుడు నూనె వేసేసి పోపులు వేస్తాను. వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసి కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, అన్నం, ఆవాలు వేసేసి అండ్ ఇప్పుడు ఇక్కడ ఉడికి పెట్టిన దీన్ని ఇందులో వేసేసి ఫ్రై చేస్తాను. ఇది ఆల్రెడీ ఉడికి పెట్టుకుని కానీ కొంచెం ఫ్రై అవ్వకపోతే బాగోదు, దాంతో కలిసిపోకపోతే దీన్ని ఫ్రై చేసేస్తాను బాగానే. మిక్స్ చేసేసి ఉప్పు వేస్తామండి. ఉప్పు వేయాల్సిన అవసరం, మళ్ళీ పెరుగులోనే ఉప్పు వేయాలి. దాన్ని పెట్టి వదిలేస్తే చల్లారిన తర్వాత అప్పుడు పెరుగులో వేయాలి. పెరుగు చేస్తాం బటర్ కదా, అందులో వేయాలి. 5 o'clock అయింది అండ్ మేము లేచి ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. బట్ మా అన్నయ్య పైకి వెళ్ళి కిందకు కూడా వచ్చింది, ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎవరు పైకి వెళ్ళలేదు ఇంకా. సో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి ఇప్పుడు మేము ఏదో ఫెస్టివల్ ఆడుకున్నాం ఇద్దరం. మా అన్నయ్య మేడం మీద ఎప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. మా అన్నయ్యకి క్రిస్మస్ కోసం అని స్కూల్లో డాన్స్ చేయమన్నారు. సో క్రిస్మస్ డాన్స్ చేయిస్తున్నాను దీని చేత. సో చేసుకుని వీడియో రికార్డ్ చేసి మ్యామ్కి పంపించేయాలి. నా మ్యామ్ వింటూ ఉంటే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ డాన్సింగ్. థ్యాంక్ యూ మ్యామ్, రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వాతి మ్యామ్. స్వాతి మ్యామ్ ఇచ్చారు ఇది. సో ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ స్వాతి మ్యామ్. మాన్యాకి ఇవ్వడానికి పిక్ చేయడానికి డాన్స్ కోసం ఆఫ్ కోర్స్ అది చేసుకుంటుంది. అండ్ బాగానే చేసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. షీస్ ట్రైంగ్. ఇవాళ మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. సో ఇవాళ అంతా ఎగ్జామ్స్ కూడా నడుస్తుంది కదా, సో ఎగ్జామ్స్తో పాటు ప్రాక్టీస్ చేయడం కొంచెం డిఫికల్ట్. బట్ ఎస్, నేను మ్యామ్ని అడిగేస్తాను ఎప్పుడు పంపించాను అప్పుడు పంపించేస్తాను. మరి నా ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయి ఆఫ్ చేయమన్నాను. ఆన్ చేస్తావేంటి అడివేది నువ్వు? చలో. సో నేను బ్యాగ్ పట్టుకొని పోదాం. ఈ లైట్ కూడా పనిచేసేయాలి. నా ఉంగరం పొద్దున్న నుంచి నేను ఇవాళ వేసుకోలేదు, అలాగే వదిలేసాను. ఉంగరం వేసుకుని నా మొహం చూసి చిట్టుగా ఎలాగుందో. నేను విక్స్ ఈ పామి ఇంట్లో విక్స్ కూడా అమృతాన్ని కూడా అయిపోతుంది. తమ్ముడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రోజు అమృతాన్ని బాగా తెచ్చుకొని వచ్చాడు. నా హాలత్ ఎంత చండాలంగా ఉంది, నాకు చండాలంగా ఉంది నాది. ఇయర్స్ ముందు పైకి వెళ్ళిపోతాం. అండ్ మాకు ఈవినింగ్ బోల్డ్ పండ్లు ఉన్నాయి ఈ రోజు. సో ఆ పండ్లు కూడా స్పెషల్ డిన్నర్ స్నాక్స్ కూడా తయారు చేయాలి అన్ని. సో అన్ని తయారు చేయాలి. అన్ని తయారు చేసి లోపల మాన్యా తిండికి ఏం ఫేవరెట్ ఉండదు నాకు చెప్పకండి. ఇంకా నా కాలంతా పడిసింది. ఆమ్లా తింది, ఆమ్లా పడిసి ఆ లైట్ ఆన్ చేయముందు వెళ్ళి చీకటిగా ఉంది పూర్తి. మాన్య ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఆల్రెడీ. జైన్స్ అన్నది. సో మీకు డాన్స్ ఇప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఆ వీడియో మేడం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఇట్స్ లైక్ స్కూల్ వీడియోస్ మీకు చూపించిన డాన్స్ అది ఆల్రెడీ రిలీజ్ అయ్యాక వాళ్ళు చూపించిన తర్వాత అప్పుడు నేను ఈ వీడియోలో పెడతాను, అప్పుడు మీరు చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్లీజ్ నేను పెట్టలేను, సారీ. ఓన్లీ అది మామూలు చేసింది. దాని ప్రాక్టీస్ ఎప్పుడో ఒకసారి చూపిస్తాను మీకు, జస్ట్ లైట్ గాను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు మేము వ్యాన్ మీదే ఉన్నాం ఇంకాను. ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోయాము, మళ్ళీ పైకి వచ్చాము, ఎందుకంటే మమ్మీ వాళ్ళు అప్పటికి రాలేదు. సో కిందకి వెళ్తే పైకి వచ్చేసాము. అప్పుడు కానీ మళ్ళీ వాకింగ్ చేస్తున్నాడు. డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తుందంట. నువ్వు వాకింగ్ చేసుకుని ఏం చేయలేదు, నా వల్ల కాదు. కానీ ఈవినింగ్ ఇప్పుడు వెళ్ళాక చాలాసేపు నించోవాలి, స్నాక్స్ ఐటమ్ తయారు చేయాలి. అండ్ దెన్ మళ్ళీ చాట్ తయారు చేయాలి. వచ్చిన పాకెట్లో పెట్టుకొని
వాకింగ్ చేసుకుంటుందని. సో ఎనీవేస్ వ్యూస్ నేను ఇవాళ ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చినప్పుడు మర్చిపోకండి, కామెంట్ నచ్చింది ప్లీజ్ వీడియో కోసం లైక్ కూడా మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. నా ఛానల్ కొత్త వ్యూస్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలిసి మీకు రోజు కొత్త దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ, బాయ్. మళ్ళీ చక్కగా ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటుంది, దానికి అంత ఓపిక వచ్చింది. ఆ రన్నింగ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తింటున్నాను, రన్నింగ్ చేసుకుని పొరుగు